మరి ఈ రోజున ఒక టాపిక్ని మనం మాట్లాడుకుందాం. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం సిలువ ధ్యానం ఏంటంటే కమ్ టు మౌంట్ జయాన్, అంటే సియోను కొండకి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. సియోను కొండకు రమ్మంటున్నాడు. అంటే సియోను కొండ మన జీవితమై ఉండాలి. సియోను కొండ మన జీవితమై ఉండాలి. ఇది చెప్పే ముందుగా చిన్న ఉదాహరణ, ఎందుకంటే సియోను కొండకి ఆహ్వానము, దేవుడు ఈ కల్వరి సిలువ కొండకి దేవుని ఆహ్వానము. ఎందుకు ఇది అక్కడికి రావాలి, ఆ కొండ దగ్గరికి అని మనం గమనిస్తే మీరు అనుకుంటున్నారు, ఈ రాత్రి మేము హైదరాబాద్ పట్టణాన్ని వదిలేసి కల్వరి కొండకి వెళ్ళాలా అంటే, అది దాని విషయం ఏంటో మీకు ఈ రాత్రి చెప్తాను. అది ఎంత ఆశీర్వాదకరమైన స్థలమో, మన జీవితాన్ని ఏ విధంగా ఆ కల్వరి కొండ మళ్ళీ మార్చిందో ఈ రాత్రి మనం నేర్చుకుందాం. దానికంటే ముందుగా ఇది అర్థం అవ్వాలంటే సాధారణంగా నా జీవితంలో జరిగిన చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ ఉంటాను. అంటే క్రైస్తవులుగా మనం ఉన్నాం, క్రీస్తుని నమ్మాం, క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల్ని మనము నమ్మాం. కానీ మనం ఎప్పుడు కూడా మన లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే సీనాయి కొండ లైఫ్ ఉంటుంది, సియోను కొండ లైఫ్ ఉండదు మన జీవితంలో. అందుకని సీనాయి కొండ ఏంటి, సియోను కొండ ఏంటి, ఈ రాత్రి మనం నేర్చుకుందాం. మనం ఏ స్థలంలో ఉండాలి, ఏ స్థలంలో ఉండడానికి మనం నిర్ణయించబడ్డాం. ఇది చాలామందికి తెలియక కన్ఫ్యూజన్లో ఏం చేస్తారంటే సీనాయి కొండలో ఉంటారు, యేసయ్యని స్తుతిస్తారు. చూడండి, ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి వెళ్తేనే మనకి ఆతిథ్యం లభిస్తుంది. మనం వేరే చోట ఉండి ఇక్కడ ఆతిథ్యాన్ని కోరుకుంటే దొరుకుతుందా? దొరకదు. అందుకని మన క్రైస్తవులుగా మనం చాలాసార్లు ఎందుకు మన బ్లెస్సింగ్ని కోల్పోతాం, ఎందుకు మనం ఆశీర్వదించబడమంటే కారణం ఏంటంటే సీనాయి కొండలో ఉండి సియోను కొండ ఆశీర్వాదాలు అడుగుతాం మనం, అది దొరకదు. అది రాత్రి మనం నేర్చుకుందాం. చూడండి, నా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. మేము ఒకప్పుడు 2005 ఆ టైంలో సొంత ఇల్లు లేదు, హెచ్సిఎల్ కాలనీ ఉంది. ఆ హెచ్సిఎల్ కాలనీలో రెంట్కి ఇచ్చేవారు గవర్నమెంట్ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం అక్కడ. అయితే మా నాన్నగారు చనిపోతే పాస్టమ్ గారు భయపడి, నేను సైట్కి వెళ్ళిపోతే ఒక్కతే ఉండడానికి భయపడితే వెంటనే అదే రోజు ఇల్లు వెతుకుతున్నాం. హౌసింగ్ బోర్డు అంతా వెతికాము, ఎక్కడా దొరకలేదు. కొన్ని ఉన్నాయి కానీ క్రిస్టియన్స్ అంటే ఇవ్వనంటే అప్పటికప్పుడే కావాలి ఒక్క రోజులో, ఎందుకంటే పాస్టమ్ గారు ఉండలేకపోతున్నారు భయపడి. ఇంకా నేను వెతుకుతా ఉంటే అశోక్ నగర్ అని ఉంది ఎన్ఎఫ్సి దగ్గర, అక్కడ ఒక ఇల్లు దొరికితే అక్కడికి వెంటనే షిఫ్ట్ అయిపోతే నేను షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను సైట్కి వెళ్ళిపోయి అప్పుడు నా దగ్గర 2 వీలర్ ఉండేది, హీరో హోండా ఉండేది. అది తీసుకుని ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి, నేను అశోక్ నగర్ వెళ్ళాలి, కానీ కాలనీకి వెళ్ళిపోయాను. అంటే ఎందుకని, నా మైండ్లో ఏముంది, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. చాలా కాలం నా వెహికల్ అటు వెళ్ళడం అలవాటైపోయింది, మైండ్కి అలవాటైపోయి కాలనీలోకి వెళ్ళిపోయి అప్పుడు గుర్తొచ్చింది, అరే అలా 3-4 రోజులు జరిగింది. అంటే త్వరగా మన మైండ్ని మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి, నీ ఇల్లు ఇదే అని చెప్పడానికి కొంచెం టైం బట్టి అప్పుడు అశోక్ నగర్ వెళ్ళడం మొదలుపెట్టాం. మీరు ఎప్పుడైనా ఇల్లు మార్చి చూడండి, కొన్నిసార్లు మర్చిపోయి, మొన్న ఐశ్వర్య వాళ్ళు మారినట్టున్నారు కదా, ఒకసారి మర్చిపోయి ఎలా వచ్చేస్తాం, ఎందుకంటే అది సహజంగా జరిగే విషయం. క్రైస్తవులుగా కూడా సీనాయి కొండ అనుభవం ఉంటుంది, ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. కానీ సియోను కొండ మన స్థలం, మనం నివసించే స్థలం. మన అడ్రస్ చేంజ్ అయిపోయింది, కానీ అడ్రస్ చేంజ్ అయింది కానీ ఇక్కడ చేంజ్ అవ్వలేదు. మామూలుగా చర్చ్కి వస్తున్నాం, యేసయ్యని గురించి వింటున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ చేంజ్ అవ్వలేదు. అందుకే అప్పుడప్పుడు సీనాయి కొండ వైపు చూస్తూ ఉంటాం. మన కొన్నిసార్లు మన అలవాట్లు, మన ప్రవర్తన, మన బిహేవియర్, లేకపోతే మన మాటలు, మనం ప్రవర్తించే ఆచారాలు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే సీనాయి కొండ అనుభవం మనకి రివీల్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు.
అది ఏం చేస్తుందంటే సియోను కొండ బ్లెస్సింగ్స్ని తీసుకునేవద్దు. ఏంటి సీనాయి కొండలో ఏమైనా ప్రమాదమా, సియోను కొండ ఏంటి, ఆ రెండిటి గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం మాట్లాడుకుందాం. చూడండి, మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 18వ వచనంలో చదివితే 18 నుంచి 21 వరకు సీనాయి కొండ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సీనాయి కొండ అనుభవం, సీనాయి కొండ దగ్గరికి మనిషి వెళ్తే ఎలాంటి అనుభవం అంటే, సీనాయి కొండ దగ్గర దేవుడు ఐగుప్తు నుంచి ప్రజలను విడిపించి ఆ సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు, దాన్నే హోరేబు కొండ అంటాం, అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని పలకలు, అంటే 2 పలకలు, ఒక పలక మీద ఆజ్ఞలు రాసి మోషేని రమ్మని అవి ఇచ్చాడనమాట. అక్కడికి ప్రజలందరినీ రమ్మంటే ఆ కొండ అనుభవం ఎలా ఉంటుందంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఆ 18వ వచనం నుంచి చదువుతాం. తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును. అది ఆ కొండ ఎలాంటిది? మంట పుట్టించే కొండ. మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘం ఉంటే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మేఘాలు చూసి భయపడతాం. ఒకసారి భయంకరమైన మేఘాలు వస్తాయి, అది చూసే భయం అవుతుంది. కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అంటే ఈ అనుభవం అంతా ఎక్కడిది? సీనాయి కొండ అనుభవం. అంటే నువ్వు ఎప్పుడైనా భయపడుతున్నావంటే, ఎప్పుడైనా నీ జీవితంలో చీకటి ఉందంటే, ఎప్పుడైనా నీ జీవితంలో మంటలు మండుతున్నాయంటే, నీ జీవిత అనుభవం అలా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టంటే సీనాయి కొండలో ఉన్నట్టు. పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు అలాంటి చోటికి రాలేదు, ఆ ప్లేస్ కాదు ఇది. ఆ మాట ఎంత బాగుంది చూడండి. మీరు మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. మరి ఎక్కడికి వచ్చాం మనం? తర్వాత మళ్ళీ అదే కొండ గురించి చెప్తున్నాడా. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల, అంటే ఒక జంతువు వెళ్ళి ఆ సీనాయి కొండని ఇలా తాకితే, టచ్ చేస్తే చనిపోతుంది. అంటే మరణము ఆ సీనాయి కొండ దగ్గర ఏముందంటే మరణం ఉంది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు ఆ కొండ మీదకి దిగి వస్తున్నాడు. కాబట్టి ముట్టుకునే వ్యక్తి ఎవరు? అపరిశుద్ధుడు. కాబట్టి దేవుని పరిశుద్ధత ముందు ఆ మానవుడు నిలవలేడు. అందుకని సీనాయి కొండ అనుభవం ఎలాంటిదంటే, తాకినేడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. అసలు దేవుడు కనబడితే మనం ఏమనాలి? అయ్యా నీ దర్శనం భాగ్యం చాలయ్యా అంటాం. కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మేము రామ్ మోషే, ఆ కొండ దగ్గరికి మేము రామ్. ఎందుకంటే మేము రాత్రి చూసాం ఆ కొండ చీకటి, అంధకారం, కారు మేఘము, అగ్ని, ఆ ధ్వని మేము వినలేకపోయినాయి. మా చెవులు దేవుని యొక్క సౌండ్. ఆయన ఇంకా ఆ కొండ మీద దిగుతుంటేనే తట్టుకోలేకపోయారు. ఆ కొండను తాకిన ప్రతి వాళ్ళని రాళ్లతో కొట్టాలని ఆజ్ఞాపించబడింది. కాబట్టి మేము రామని చెప్పి మోషేని బ్రతిమలాడుకుంటున్నారు. అయ్యా మాకు ఆ సీనాయి కొండ అనుభవం వద్దు, మాకు అలాంటి అనుభవంలోనికి మేము రాదలుచుకోలేదు. ఎందుకనంటే మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉండేను. చూడండి, ఇప్పుడు భయం వేసేవి ఏమైనా నైట్ టైం చూసారనుకో పిల్లలు నిద్రపోరు. మీరు గమనించండి ఎప్పుడైనా. మా డానీ సునాద చిన్నప్పుడు అలాగే అదేదో చూశారు నైట్, ఆ నైట్ పడుకోలేదు వాళ్ళు. అందుకే నైట్ టైము ఆ భయపడే విషయాలు ఎవరికి చెప్పరు. చూడండి, కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే బీపీ ఉన్న వాళ్ళకి, కొంచెం బాగోలేని వాళ్ళకి బ్యాడ్ న్యూస్ వచ్చినా నైట్ టైం చెప్పరు. ఎందుకని? నైట్ టైం చాలా డేంజర్. కాబట్టి వీళ్ళకి ఏమన్నారంటే ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉంది. భయం పుట్టించే దర్శనం అది. అసలు దేవుడు కనబడితే అది మహాభాగ్యం అని ఎంచుకోవాలి. కానీ భయంకరమైన దర్శనం సీనాయి కొండ దర్శనం. ఎందుకు అని అంటే ఆజ్ఞలు ఇవ్వబడిన స్థలం అది. అంటే మానవుడి నుంచి నువ్వు ఇది చేయాలి అని డిమాండ్ చేశాడు దేవుడు.
డిమాండ్ చేస్తే డిమాండ్ చేసిన అంశాలు చాలా పరిశుద్ధమైనవి, కానీ వాటిని నెరవేర్చే వ్యక్తి అపరిశుద్ధుడు. కాబట్టి ఆజ్ఞలు పరిశుద్ధమైనవే, కానీ నెరవేర్చే మనిషి అపరిశుద్ధుడు. కాబట్టి వాటిని నెరవేర్చలేక ఆ మాటలు వినే భయపడిపోయి అయ్యా మేము రామని బ్రతిమాలుకున్నారు. మోషేని బ్రతిమలాడారు. చూడండి, అదే కొండ గురించి నిర్గమాకాండము 19వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చదవండి కొన్ని వచనాలు. ఇదే దర్శనాన్ని అక్కడ ఒరిజినల్గా అక్కడ దేవుడు రమ్మన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? మూడవ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున వచ్చినప్పుడు అదంతయు ధూపమైపోయి ఉండెను. అందరూ వణికిపోయారు, ధూపమైపోయింది. ఆ ధూమము కొలిమి ధూమము వలె లేచెను. కొలిమి అంటే తెలుసా? కొలిమి అంటే ఈ కత్తులు చాకులు అవి పట్టిస్తారు. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ నిప్పుల్లోంచి బూడిద పైకి లెగిస్తాడు. కొలిమిలోంచి ధూళి లెగిస్తుంది. ఆ ధూళి వలె ఉందట. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. ఇలా జరుగుతూ ఉంది. ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండి వాళ్ళు ఏమంటున్నారంటే 18వ వచనం చదవండి. 20వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అదంతా చూసి ఆ ప్రజలు ఏమంటున్నారు చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూపమును చూచి భయపడి ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతాం. ఇక మా వల్ల కాదయ్యా, ఆ సీనాయి కొండ దగ్గరికి మేము రాలేము. నువ్వు మాట్లాడు, మేము వింటాం. కానీ అక్కడికి వస్తే మేము ఆ ధ్వనిని వినలేం, ఆ వెలుగు ఆ అగ్నిని చూడలేం, ఆ యొక్క భయంకరమైన దర్శనాన్ని మేము చూడలేం. దేవుడే దిగొచ్చాడు, కానీ అది చూసే శక్తి మానవుడికి లేదు. ఎందుకంటే అపరిశుద్ధుడు మానవుడు. ఆ కొండ మీద ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ నువ్వు చెప్పు, మేము వింటాం, మాకు చేతనైతే చేస్తాం. అంతేగాని మేమైతే ఆ దర్శనానికి మేము రాలేం, మా వల్ల కాదు. కాబట్టి నువ్వే వెళ్ళి విని అన్నీ వచ్చి మాకు చెప్పు, మేము వింటామన్నారు. మేము ఒకవేళ అక్కడికి వచ్చి వింటే, ఆ స్వరాన్ని మేము వింటే మేము చనిపోతాం. ఎంత మాటలు అంటే సీనాయి కొండ అనుభవం ఇది. సీనాయి కొండ దగ్గర భయం ఉంటుంది, సీనాయి కొండ దగ్గర వణుకు పుడుతుంది. సీనాయి కొండ అనుభవం ఎలా ఉంటుందంటే దేవుని దగ్గర ప్రాధేయపడతావు, కానీ దేవుడు ఏం అడుగుతాడంటే డిమాండ్ చేస్తాడు. అయ్యా ఆజ్ఞ ఉంది, ఇది పాటిస్తే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చనిపోతావు. ఈ ఆజ్ఞ పాటిస్తే నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, లేకపోతే అనారోగ్యంతో చనిపోతావు. అంటే నువ్వు చెయ్యకపోతే శాపము. ఇలాంటి అనుభవం ఆ కొండ. అయితే మళ్ళీ హెబ్రీ పత్రిక వచ్చేద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఆ సీనాయి కొండ అనుభవం అది. అయితే ఆ సియోను కొండ అనుభవం ఎలా ఉందో చూద్దాం. మోషే 21వ వచనం అయిపోయిన తర్వాత మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. మోషే నేను మిక్కిలి భయపడి, ఈవెన్ మోషే కూడా వణుకుతున్నాడట. చూసారా, దేవుడు దర్శనమిస్తే మోషే కూడా వణుకుతున్నాడు. అది సీనాయి కొండ యొక్క అనుభవం. సీనాయి కొండ దగ్గర జరిగిన ఆ దర్శనం, మోషే కూడా వణికాడు. అయితే ఇక్కడ ఒక శుభవార్త మనకి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు. అంటే ఇప్పుడైతే నువ్వు ఎక్కడికి వచ్చావు? సియోనను కొండకు వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. మన అనుభవము సియోను కొండ అయి ఉండాలి.
ఈ రాత్రి దాని గురించి కొన్ని విషయాలు చెప్తా. ఆ కొండ దగ్గర ఏముందంటే జీవం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు చదివాం, సీనాయి కొండను ఒక జంతువు అయినా తాకితే ఏం జరుగుతుంది? మరణం వస్తుంది. కానీ ఈ కొండను తాకితే, సియోను అనే కొండను తాకితే జీవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. అయితే ఈ రాత్రి ఈ రెండు కొండల యొక్క అనుభవాన్ని మనం గమనిద్దాం. చూడండి, సియోను కొండ ఎంత శ్రేష్టం. సియోను కొండ అంటే కల్వరి కొండ, యేసయ్య శిలువ కార్యము జరిగిన స్థలము. అక్కడే శిలువ శ్రమని దేవుడు యేసయ్య అనుభవించాడు. ఆ యొక్క స్థలం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, 132వ దావీదు కీర్తన 132 దావీదు కీర్తన 13-16. త్వరగా కొన్ని వచనాలు చదువుకుందాం మనం. సియోను కొండ ఎంత మరి సంతోషం, సమాధానం ఇచ్చే కొండ అది. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చూడండి, దేవుడు ఇంకా అప్పటికి యేసయ్య రాలేదు, ఇంకా యేసు ప్రభు రాలేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరొకసారి చదవండి 13-16. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. కానీ దావీదు అప్పటికి ఇంకా సీనాయి కొండ అనుభవమే ఉంది అప్పటికి ప్రజలకి. కానీ అప్పుడే దేవుడు ఏం చెప్పాడంటే సియోను కొండను ఏర్పరచుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందుగానే ఇదంతా ఈ శిలువ కార్యము ఆయన ప్రణాళిక. దావీదు ఇంకా అప్పటికి యేసు ప్రభు వారు రాలేదు. సీనాయి కొండలోనే ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటిస్తూ బ్రతుకుతున్నారు. కానీ అప్పటికే దేవుడు దావీదు ద్వారా ఏం చెప్తున్నాడంటే, నేను సియోనును ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన అనుభవం, మన యొక్క సంబంధం అంతా కూడా సియోను కొండతోనే ఉండాలి. ఎందుకంటే సియోను కొండలోనే మన అడ్రస్ చేంజ్ అయింది. హల్లెలూయా. మన అడ్రస్ చేంజ్ అయింది, మన జీవితం చేంజ్ అయింది, మనం మార్పు చెందింది ఎక్కడంటే ఆ కల్వరి కొండ మీదే. సియోను కొండ అంటే కల్వరి కొండ, యేసయ్య సిలువను అనుభవించిన కొండ. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని, దేవుని కోరిక లేకపోతే దేవుడు ఇష్టపడిన ప్లేస్ ఏంటంటే సియోను కొండ, సీనాయి కొండ కాదు. దేవుడు దిగాడు సీనాయి కొండ మీద, కానీ ఆ అనుభవము ప్రజల్ని దీవించలేకపోయింది, ప్రజల్ని శాంతిగా బ్రతకనివ్వలేకపోయింది, లేకపోతే ప్రజల్ని దేవునితో సంబంధం ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకనంటే అప్పటికి దేవుడు పరిశుద్ధుడు, ప్రజలు అపరిశుద్ధులు. కాబట్టి ఆ అనుభవము వాళ్ళకి నచ్చలేదు, దేవుని ప్రేమ అర్థం కాలేదు. అర్థం కాక అక్కడి నుంచి బ్రతిమలాడుకున్నారు, ఆ కొండ దర్శనం మాకొద్దు, ఆ సీనాయి కొండ దర్శనం మాకొద్దు. కానీ సియోను కొండలో ప్రేమగల యేసయ్య ప్రేమను చూపించాడు ఆ కొండ మీద. ఆయన కల్వరి సిలువని ఆ సిలువని మోసి ఆ ప్రజల మధ్యలో ప్రేమను చూపించాడు. అందుకే దేవుడు ఫస్ట్గానే ఆయన మాటలు ఎంత బాగున్నాయి చూడండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. దేవునికి ఇష్టమైన స్థలం అది. చూడండి, మనకు కూడా కొన్ని ప్లేస్లు ఇష్టం ఉంటాయి. ఆ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎంతమందికి ఈ చర్చ్కి వస్తే సమాధానంగా ఉందనిపించింది? అంటే నేనేదో అనుకుంటానని ఎత్తద్దు, నిజంగానే ఎత్తండి. అంటే నిజంగానే సమాధానం ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు. మొత్తం చైర్స్ ఫుల్ అయిపోయినాయి. సండే కూడా ఒకసారి ఇంతమంది రారు, కానీ సమాధానము సంతోషం ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు. హల్లెలూయా. అంటే మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి వెళ్తే కొద్దిసేపు మాకు సమాధానం, మాకు ఈ ప్లేస్ ఇష్టపడే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. కష్టంగా ఏదైనా మేము ఫోన్ చేసామనుకోండి, ఒకసారి 2 సార్లు రావచ్చు. అందుకే ఎవరికి ఎక్కువ చర్చికి రమ్మని ఫోన్ చేయను. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టమైతే నేను చెప్పనవసరం లేదు, వాళ్ళే వస్తారు. ఇప్పుడు నా గురించి రావట్లేదు కదా, దేవుని గురించి వస్తున్నాం. దేవుడు ఇక్కడ మీకు సమాధానం ఇచ్చాడని తెలిస్తే ఖచ్చితంగా వస్తారు. అందుకే నేను ఎవరిని ఎప్పుడూ బలవంతం చేయను చర్చికి. ఈవెన్ మా కుటుంబీకులైనా బలవంతంగా నా చర్చికి రమ్మని ఆహ్వానించను. ఎందుకంటే వారికి ఇష్టమో ఆత్మ వాళ్ళకి తృప్తి చెందాలి. ఇక్కడ బాగుంది, వాక్యం బాగుంది, ఎంతో సమాధానంగా ఉంది అనిపిస్తేనే రావాలి. దయచేసి గమనించండి, దేవుడు ఇష్టపడిన ఆయన కోరుకున్న స్థానం అటది.
ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము విశ్రమ స్థానముగా నాకు విశ్రమ స్థానముగా ఉండాలి. నేను నిత్యము ఇక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ? యేసు ప్రభు సిలువను అనుభవించి తన ప్రాణాన్ని వదిలేసిన ప్లేస్ అది. ఆ ప్లేస్లో దేవుడు ఎప్పుడూ ఉండాలని ఆశపడుతున్నాడట. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఈ 40 రోజులు ఎవరు పెట్టారు కానీ 365 రోజులు పెడితే బాగుండు. శుభ్రంగా పలహారాలు తినేవాళ్ళం. నిజంగా ఆ పలహారం గురించి కాదు కానీ ఎంతో నిజంగా మాకైతే ఎంతో ఆనందం. మేము 7 గంటలకే వచ్చేస్తాం, ఒక 5 నిమిషాల ముందే వచ్చేస్తాం. వచ్చేసి ఇక్కడ కూర్చుంటగానే ఆ శిలువ ధ్యానం ఎంతో సంతోషం, ఆనందం. ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటుంది. దయచేసి గమనించండి. ఆయన ఇక్కడనే నేను నివసించేదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. నువ్వు సియోను కొండని కోరుకుంటే, కల్వరి కొండని నువ్వు కోరుకుంటే నువ్వు బీదరాలుగా ఉండవు. ఏమంటున్నాడంటే దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. అంటే ఒకవేళ నువ్వు బీదరికంలో ఉన్నావు, పేదరికంలో ఉన్నావేమో, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకవేళ సియోను కొండకి నువ్వు వస్తే నీ బీదరికం పోయి నేను తృప్తితో పంపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ కొండకు మనం వచ్చాం, ఆ సియోను అనే కొండకు మనం వచ్చాం. ఆ సిలువ త్యాగం చేయబడిన ఆ కొండను గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ స్థలంకి వచ్చిన ఎవరు కూడా బీదలుగా ఉండరు, పేదరికంలో ఉండరు. ఇక్కడి నుంచి తృప్తిపరచబడి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేది. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం, సియోను కొండ అనుభవం, ఆనందగానం, బిగ్గరగా ఆనందగానం చేస్తారట ఆ సియోను కొండలో. ఎందుకనంటే యేసు ప్రభువారు సిలువని అనుభవించిన కొండ అది. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి మనం ఆ కీర్తన దీన్ని వివరిస్తూ ఉంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ కీర్తన మరి ఒక కీర్తన చదువుదాం. చూడండి 125 మొదటి వచనం. 125 యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎలా ఉంటారట? దేవుని వర్ణన చూడండి. అంటే సీనాయి కొండ దేవుడు దిగిన ప్లేస్, కానీ అది వదిలిపెట్టేసి ఏమంటాడంటే మరలా చదవండి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. అంటే సియోను కొండ నిత్యము నిలిచే కొండ. హల్లెలూయా. మీరు గమనించండి, ఎన్ని 2000 సంవత్సరాలైంది యేసు ప్రభు సిలువను అనుభవించి, కానీ అది నిత్యము మనం ధ్యానించుకునే కొండ. అందుకే చాలామంది నేను చెప్తా ఉంటాను, ఇది ఆచారంగా మీరు చేస్తున్నారా, లేకపోతే ఎప్పుడో సిలువని అనుభవిస్తే ఇప్పుడు ఎందుకు చేయాలి అనేవారికి సమాధానం ఇది. ఏంటంటే నిత్యము నిలిచే కొండ. దేవుడే చెప్తున్నాడు, ఈ కొండలో నా కుమారుడు సిలువను అనుభవించాడు కాబట్టి ఇది నిత్యము నిలిచే కొండ. దీన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు అందుకే అన్నాడు, నేను సిలువలో తప్ప ఇంకా దేని యందు నేను అతిశయపడను. ఇది నిత్యము నిలిచే కొండ. కాబట్టి ఈ యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఈ కొండ వలె ఉంటారు. హల్లెలూయా. ఈ కొండని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత 126 మొదటి వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని సియోనుకు తిరిగి వచ్చిన వారిని అన్యజనులు ఎలా ఉంచుతాడు అంటే వారి నోటి నిండా నవ్వు ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి వచ్చి ఏడ్చిన వాళ్ళు లేరు, ఎప్పుడు నవ్వుకునే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అవునా కదా? ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్తారు. నవ్వు అంటే సంతోషంతో వెళ్తారు, సమాధానంతో వెళ్తారు. అంటే సియోను కొండ, ఆ కల్వరి కొండ నీకు నవ్వు పుట్టించే స్థలం. యేసయ్య ఏడ్చాడు, యేసయ్య బాధపడ్డాడు. ఆయన దేవా నా చేయి ఏల విడిచితివని ఎంతో కలవరపడ్డాడు. కానీ మనకైతే మన నోట్లో ఏం పెట్టాడంటే నవ్వుని పెట్టాడు. హల్లెలూయా.
అందుకని ఎప్పుడు కూడా ఈ సియోను కొండని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అది మీరు ఇంటి దగ్గర అన్నీ చదువుకోండి. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదివిన తర్వాత ఇక్కడ ఏమేమి మార్పులు జరిగాయి మనం గమనిద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఈ రెండు కొండల గురించి అక్కడ కూడా పౌలు ఎంతో బాగా వర్ణన చేశాడు. దయచేసి ఈ గలతీయుల పత్రిక 4వ అధ్యాయం అందరూ దయచేసి తీయండి. చాలా శ్రేష్టమైన వాక్యాలు ఇవి. 4వ అధ్యాయం 21 నుంచి మనము 22 నుంచి చదువుదాం. టైం లేదు కాబట్టి 22 నుంచి మనం చదువుదాం. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. దాసి వలన, దాసి ఎవరు? హాగరు వలన ఇష్మాయిల్ పుట్టాడు. తర్వాత షారా వలన ఇస్సాకు పుట్టాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. అంటే హాగరుకు పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాడు, అంటే లోక సిస్టమ్ ప్రకారంగా పుట్టాడు. అంతేగాని దేవుని వాగ్దానం బట్టి పుట్టలేదు. అంటే ఆ తర్వాత మనం గమనిస్తాం, సీనాయి కొండ దేనికి సాదృశ్యం అంటే హాగరుకు సాదృశ్యం. ఆ సీనాయి కొండలో పుట్టినవాడు అందరూ ఎలా ఉంటారంటే శరీర ప్రకారం పుట్టిన వాళ్ళే ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? లోకస్తులు చేసినట్లుగా చేస్తారు. లోకం ఎలా ప్రవర్తిస్తే అలాగే ఉంటాం. మన క్రైస్తవులు అని చెప్తాం కానీ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాం. ఆ లోక సిస్టమ్నే మన జీవితంలో కూడా అన్వయించుకుంటాం, మనం అప్లై చేసుకుని మనం అలాగే బ్రతకడానికి ఇష్టపడతాం. శరీర ప్రకారమే పుట్టాడు. స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. హల్లెలూయా. అంటే వాగ్దానమును బట్టి పుట్టినవాడు ఏ కొండ దగ్గర పుట్టాడు? సియోను కొండ. కింద చెప్తాడు సియోను కొండ. అంటే షారా దేనికి సాదృశ్యం, దేనికి ఎగ్జాంపుల్ అంటే సియోను కొండ, కల్వరి కొండకి సాదృశ్యం ఆమె. ఈ సీనాయి కొండకి ఎవరు సాదృశ్యం అంటే హాగర్ దేనికి గుర్తు? సీనాయి. షారా దేనికి గుర్తు? సియోను. ఈ సీనాయి దగ్గర పుట్టినవాడు ఎవరు? శరీర ప్రకారం పుట్టాడు. అంటే ఏదో బాధ వస్తే ఏడుస్తాడు, సంతోషం వస్తే నవ్వుతాడు. చెప్పండి, ఇంకా నాన్ వెజ్ ఉంటే అన్నం ఎక్కువ తింటాడు, కాయగూరలు ఉంటే అన్నం తక్కువ తింటాడు. ఈ టైప్ అనమాట. అంటే శరీర ప్రకారం పుట్టాడు. కానీ షారాకు పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టాడు. అంటే ఈ లోక సిస్టమ్ ప్రకారం పుట్టలేదు, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం బట్టి పుట్టాడు. కాబట్టి ఈయన ఎలా ఉంటాడంటే ఈయన స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా హాని చేస్తే మనం హాని చేస్తాం, లోక సిస్టమ్ అది. అంటే శరీరం బట్టి పుట్టినవాడు ఏం చేస్తాడంటే, నిన్ను కొడితే నువ్వు కూడా కొడతావు, ఆడు నీ మీద కేసేస్తే నువ్వు ఒక కేసేస్తావు, ఇలా ఉంటుంది. కానీ వాగ్దానం బట్టి పుట్టినవాడి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ నాన్నగారు తవ్విన బావులు తవ్వుతున్నాడు ఇస్సాకు. తవ్వుతూ ఉంటే శత్రువు వచ్చి పూర్తి చేస్తున్నాడు. పూర్తి చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో బావు తవ్వుతున్నాడు. అంతేగాని వీడి మీద కేసు పెడతలేదు. ఎందుకని? ఆయనకి తెలుసు నేను వాగ్దానం బట్టి పుట్టాను. కాబట్టి ఇది పూర్తి చేస్తే ఇంకోటి పూడిస్తే ఇంకొకటి, ఇలా అనేక బావులు తవ్వాడు, అనేక బావులు పూర్తి చేశారు. అయినా ఎవరిని ఒక మాట అనలేదు. లాస్ట్కి ఒక బావి తవ్వాడు, ఎక్కడ తవ్వినా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే వాగ్దానం బట్టి పుట్టాడు. ఈయన దెబ్బలాడే మనిషి కాదు, ఎందుకంటే దెబ్బలాట అవసరం లేదు ఈయనకి. ఎందుకనంటే వాగ్దానము ఎక్కడికి వెళ్ళినా ఆయన బతకగలడు. అందుకే ఆయన గురించి ఒక మాట రాసి ఉంటుంది, కరువు టైంలో 100 పంటను కోశాడు. హల్లెలూయా. వాగ్దానం బట్టి పుట్టినవాడు, అంటే సియోను కొండకి సాదృశ్యంగా పుట్టినవాడు 100 పంటను కోస్తాడు. హల్లెలూయా. అదే ఆ ఇష్మాయేలు గురించి రాసి ఉంటుంది బైబిల్లో, అడవి మృగాన్ని పోలినవాడు ఆయన. అడవి మృగం ఎక్కడ? ఇస్సాకు ఎక్కడ? ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు, బ్లెస్సింగ్. నవ్వు ఎప్పుడు వస్తుంది? సంతోషం వస్తే వస్తుంది. దేవుని వలన వచ్చేదంతా నవ్వు, సంతోషం. ఇష్మాయేలు అడవి జంతువులతో అడవిలో పెరిగాడు, మనం పట్టణంలో పెరుగుతున్నాం. హల్లెలూయా. వాగ్దానం బట్టి పుట్టాం కాబట్టి మనం దయచేసి గమనించిన తర్వాత త్వరగా ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నవి. ఇక్కడ చెప్పాడు చూడండి,
వాటిలో ఒకటి సీనాయి కొండ సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. అంటే సీనాయి కొండ దేనికి సాదృశ్యం? దాస్యమునకు సాదృశ్యం. నీ జీవితము బానిసత్వంలో ఉందంటే, బానిసత్వం అంటే అర్థమవుతుందా మీకు? బానిస అంటే స్లేవరీ, అంటే బానిసగా నువ్వు ఉన్నావంటే, అంటే ఒకళ్ళకి ఎప్పుడు కూడా ఒకళ్ళని అడిగి బ్రతుకుతున్నాం, లేకపోతే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నాం అంటే దాస్యం. అది దాస్యంలో బ్రతుకుతుంటే అర్థం ఏంటంటే సీనాయి కొండ అనుభవం ఇంకా నీ జీవితంలో ఉందని అర్థం. అంటే శరీర ప్రకారంగా పుట్టినవాడు సీనాయి కొండకి సాదృశ్యం. వాళ్ళు ఎలా ఉంటారంటే దాస్యంలో ఉంటారు. ఎప్పుడు మేబీ నీకు తిండి ఉండొచ్చు. చాలామంది చూడండి, కొంతమంది పస్తుండేది డబ్బులు లేక కాదు, డబ్బులు ఉంటాయి కానీ తినబుద్ధి కాదు. బ్రదర్ నవ్వుతున్నారు. తినబుద్ధి కాదు, డబ్బులు ఉంటాయి కానీ తినబుద్ధి కాదు. ఏంటి అది? దాస్యంలో ఉన్నావు నువ్వు. దాస్యం అంటే అడుక్కోవడమే కాదు, ఉండి కూడా తినం, ఉండి కూడా మంచి బట్టలు కట్టుకోం. కారణం ఏంటంటే దాస్యంలో ఉన్నాం. శరీరం బట్టి పుట్టినవాడు. తర్వాత ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఎవరు? దాస్యములో ఉండే మనసున్న వాళ్ళందరూ ఎవరికి పుట్టారు? శరీర ప్రకారము హాగరుకు పుట్టారు. హాగరుకు పుట్టిన వాళ్ళంతా ఎప్పుడు దాస్యములో ఉంటారు. ఇది హాగరు. తర్వాత అంటే ఈ కొండ ఎవరు? హాగరుకి సాదృశ్యం సీనాయి కొండ. తర్వాత ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఆ కొండే ఆ దేవుడు దర్శనం ఎంతో భయంకరంగా ఉందని ప్రజలు చెప్పారే, ఆ కొండే సీనాయి కొండ. మరి ఈ రాత్రి మీరు అనుకోవచ్చు, ఈ సీనాయి కొండ ఏంటి, ఈ సియోను కొండ ఏంటి అని. సియోను కొండలో నీ అనుభవం వేరు. నీకున్న ఆశీర్వాదం అంతా సియోను కొండలో ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ కొండ మీద తన శిలువ యాగం చేశారు. అది శ్రేష్టమైంది, అమూల్యమైంది. చూడండి, ప్రస్తుతం 26వ వచనం చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, ఇది మనకు తల్లి, అది మనకు తల్లి. సరే 28 చదవండి, టైం లేదు అందుకని. 28 సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరంను బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము. అంటే మన జీవితంలో ఈ రాత్రి దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, ఈ శిలువ యాగం లేకపోతే శిలువ ధ్యానం మనకేం నేర్పిస్తుందంటే, నీ జీవితంలో తెలుసో తెలియకో సీనాయి అనుభవం. సీనాయి కొండ అంటే ఒక కొండ అనుకోవద్దు, దాని అనుభవాన్ని చెప్పాడు ఇక్కడ. 2 స్త్రీలను పెట్టి చెప్పాడు. హాగరు, షారాయి. హాగరు యొక్క అనుభవం శరీర రీత్యా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ ఈ లోక మర్యాద చొప్పున నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు హాగరుకు పుట్టినట్టు, అంటే సీనాయి కొండ ఆ అనుభవంలో నువ్వు ఉన్నట్టు. కాబట్టి ఈ రాత్రి మనం ఏం నేర్చుకోవాలంటే, అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటంటే, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. హల్లెలూయా. ఎందుకు నువ్వు వాగ్దానమును బట్టి పుట్టావు? ఎందుకు నీకు వాగ్దానం లభించింది? ఇస్సాకు వలె మన లైఫ్ ఎందుకుందంటే, మనది సియోను కొండ అనుభవం. ఎందుకంటే యేసయ్య మన కొరకు అక్కడ తన ప్రాణం అర్పించాడు సియోను కొండలో. అందుకే మన జీవితము అక్కడ ఏం జరిగిందో చూడండి. దాస్యత్వంలో నుండి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు? కుమారత్వంలోనికి తీసుకొచ్చాడు. ఈ మాటలు అర్థమైన వారు మరల వినండి ఇంటి దగ్గర. యూట్యూబ్ తొందరగా అర్థం కావు ఇవి. మిమ్మల్ని దాస్యంలో ఉన్నారు. ఎందుకని? సీనాయి కొండ అనుభవం మన మైండ్లో ఉండి మన అడ్రస్ చేంజ్ అయిపోయింది. కల్వరి కొండకు వచ్చేసాం, సియోను కొండకి. కానీ దాస్యంలో ఎందుకున్నామంటే, కల్వరి కొండ ప్రాబ్లం కాదు. నువ్వు కల్వరి కొండ ఒప్పుకున్నావు, కానీ సీనాయి కొండ యొక్క ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ మైండ్లో అదే ఉంది. అందుకని నువ్వు దాస్యంలో ఉన్నావు. నిజానికి నువ్వెవరు? ఇస్సాకు వలె మనమును వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులం, మనం కుమార్తెలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సిలువ నీకేం చేసిందంటే, దాస్యములో నుండి కుమారత్వాన్ని ఇచ్చింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. తర్వాత
తర్వాత ఏమంటున్నాడంటే దాసిని నీ ఒకవేళ నీ ఇంట్లో ఎప్పుడైనా పేదరికం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, లేకపోతే నీ ఇంట్లో ఏదైనా శోధన ఉంటే దాని అర్థం ఏంటంటే సీనాయి కొండని ఎక్కడో టచ్ చేశాను. సీనాయి కొండని ఎప్పుడో జ్ఞాపకం చేసుకున్నావు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. వెంటనే గమనించాలి, నేను దాస్యంలోకి వెళ్ళిపోయాను. నా అనుభవం ఏమై ఉండాలంటే సియోను కొండ అనుభవం అయి ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువని తప్ప ఇంకా దేన్ని చూడకూడదు. సీనాయి కొండని పక్కన పెట్టాలి. మనం చాలాసార్లు ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాం. ఆజ్ఞలు పాటించాలని ప్రయత్నం చేస్తాం, పాటించాం. చాలాసార్లు మనం 10 ఆజ్ఞలు చదువుతూ ఉంటాం. 10 ఆజ్ఞలు జ్ఞాపకం మంచిదే, అవి పరిశుద్ధమైనవే, కానీ మనం పాటించలేం, మనం అపరిశుద్ధులం. అందుకే మనల్ని ఏం చేశాడంటే సీనాయి కొండ నుంచి సియోను కొండకి షిఫ్ట్ చేశాడు, అడ్రస్ చేంజ్ చేశాడు. ఎందుకంటే ఆ భారం మనం మొయ్యలేం, ఆ దర్శనం ఎంతో భయంకరం. కాబట్టి మన అడ్రస్ చేంజ్ అయింది. కాబట్టి నీకు మళ్ళీ అవి గుర్తుకు రాకూడదు. మొన్నే చెప్పాను, నీకు మన్నా గుర్తుకు రాకూడదు, నీకు అహరోను కర్ర గుర్తుకు రాకూడదు, ఆ 2 పలకలు జ్ఞాపకానికి రాకూడదు. ఎందుకనంటే దాని మీద కనికరము అనే ఒక పీఠము, కరుణా పీఠం ఉంది. కాబట్టి నీకు అవి జ్ఞాపకం రాకూడదు. జ్ఞాపకం వస్తే నువ్వు సీనాయి కొండలో ఉన్నట్టు. నీ అనుభవము సియోను కొండ. అది ఒకవేళ ఎప్పుడైనా అలా అనిపిస్తే దాసిని, దాని కుమారుని, శారా ఇంట్లో ఇస్సాకు పుట్టాడు, నవ్వు పుట్టింది. కానీ నవ్వు పుట్టినా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి మీరు. ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు, ఇంట్లో ఎంతో హ్యాపీ, లేక 99 సంవత్సరాలకి కుమారుడు వచ్చాడు, వాగ్దానం బట్టి పుట్టాడు. కానీ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది, ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, గొడవలు, సంతోషం లేదు. నవ్వు పుట్టే ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. కానీ నవ్వు ఉంది కానీ నవ్వలేకపోతున్నారు. సంతోషం లేదు, సమాధానం లేదు, గొడవలు. ఏంటి కారణం? కాదు, మీరు కరెక్ట్గా చెప్పాలి. దాసి దాని కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. మీరు ఇంత వాక్యం విన్నారు కానీ మీకు అర్థం కాలే. హాగరు తన కొడుకు ఎక్కడున్నారు? అబ్రహాం ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు అందుకే మన జీవితంలో ఆనందం ఎందుకు లేదంటే సిలువలో నీకు అన్నీ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను కుమారుని చేశాడు, నిన్ను ఎన్నో విధాలుగా సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నీకు ఆనందం లేదు, సమాధానం లేదు, ఇంకా పేదరికంలో ఉన్నావు, ఇంకా అనారోగ్యంలో ఉన్నావు. కారణం ఏంటంటే దాసి దాని కుమారుడు నీ దగ్గరే ఉన్నారు, నీ మైండ్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరు ఉన్నంతసేపు మేబీ నీకు అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడిచ్చింది ఏది అనుభవించలేవు. ఈ రాత్రి నీకు అర్థమైతే నీ మైండ్లో ఒక ఆలోచన పుట్టాల, ఎందుకు నా జీవితంలో ఈ అనుభవం కలిగి ఉన్నాను. చూడండి, ఇప్పుడు శారాకి అబ్రహాంకి ఇస్సాకు అనే నవ్వు ఇచ్చాడు. నవ్వు అంటే ఇంట్లో ఎలా ఉండాలి? సంతోషం ఉండాలి. అప్పుడప్పుడు మేము కలుసుకుంటూ ఉంటాం, మా అక్క చెల్లెళ్ళు, పాస్టర్ గారు, మేము కలుసుకుంటాం. ఆ రోజు మా ఇంట్లో నవ్వుతూ ఉంటే మా అపార్ట్మెంట్ అంతా ఏర్పడుతూ ఉంటుంది. అంటే అంత సంతోషంగా ఉంటారు వాళ్ళు కలిసి. అంటే అలాంటి సంతోషంగా ఉండాల్సిన వాళ్ళ కుటుంబంలో గొడవలు. అబ్రహాంకి శారాకి గొడవ, ఇస్సాకు ఇష్మాయిల్ని కొడతా ఉన్నాడు, గొడవ, సంతోషం లేదు. దేవుడు ఏమిచ్చాడు? నవ్వు ఇచ్చాడు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే నవ్వుని అనుభవించలేకపోతున్నాడు, ఇచ్చిన కుమారుడితో ఆనందంగా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దాసి దాని కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. దాసి దేనికి గుర్తు? సీనాయి కొండకు గుర్తు. ఆ గుర్తు ఇంకా మన మదిలో కూడా ఉంటే దేవుడు 2000 సంవత్సరాలు అయింది నీ కల్వరి సిలువలో అన్నీ ఇచ్చాడు. మనం ఇంకా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే దాసి దాని కుమారుడు మన మదిలో ఉన్నారు. అందుకే వాక్యం ఏం చెప్పిందంటే అక్కడ శారా వచ్చి ఏమందంటే దాసిని దాని కుమారుడిని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో పాటు వారసుడై ఉండడు. అంటే ఇస్సాకుతో పాటు ఇష్మాయిల్ ఉండడానికి వీల్లేదు. ఈ రాత్రి ఈ వాక్యం అర్థమైతే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే మీ జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అంటే సీనాయి కొండ, దాసి దాని కుమారుడు నీ ఇంట్లోనే ఉన్నారు. అది ఉన్నంతసేపు
నీకు మనశ్శాంతి ఉండదు, గొడవలే. నవ్వు ఉంది, దేవుడిచ్చిన నవ్వు, కానీ అనుభవించే ఆ భాగ్యం లేదు. అందుకే దాసిని దాని కుమారుడిని వెళ్ళగొట్టాలి. దయచేసి చాలండి. కాగా ఆ, సహోదరులారా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము రాత్రి కాము. నీ అనుభవం ఏమై ఉండాలంటే, సీనాయి కొండ ఆ దాసి కుమారుడు కాదు, నువ్వు హాగరు కుమారుడు కాదు, స్వతంత్రాలైన షారా సియోనుకు గుర్తు. ఆ సియోను యొక్క కుమారులు మనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అసలు ఇది అర్థమైతే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇది కొంచెం మీకు అర్థం అవడానికి కొంచెం టైం పట్టొచ్చేమో, కానీ ఇది చాలా చాలా శ్రేష్టమైనది ఈ వాక్యం. ఇది మనల్ని ఏం చేసిందంటే, మీకు రెఫరెన్స్లు చెప్పడానికి ఈ రాత్రి నా దగ్గర టైం లేదు, ఎప్పుడైనా చెప్తాను, దయచేసి గమనించండి. ఈ కొండ మనల్ని ఏం చేసిందంటే, శాపము నుండి ఆశీర్వాదంలోనికి తీసుకొచ్చింది. గలతీ పత్రిక 3:13 చదవద్దు, మీరు రాసుకోండి. గలతీ 3:13-14 వచనాల్లో చెప్తాడు, అబ్రహాము ఆశీర్వచనము మన కలుగుటకై నీ మీద ఉన్న శాపాన్ని ఆ కల్వరి కొండ లేకపోతే సియోను కొండ ఏం చేసిందంటే, నిన్ను శాపము నుండి ఆశీర్వాదంలోనికి నడిపించింది. మన కొరింథీ పత్రిక చదివితే చాలా విషయాలు, ఇంటి దగ్గర చదువుకోండి. 3వ అధ్యాయాన్ని ఒక 100 సార్లు చదవండి ఇంటికి వెళ్ళి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళి చదవండి. ఈ 2 కొండలకి లేకపోతే 2 నిబంధనలకి, ఈ ధర్మశాస్త్రానికి యేసయ్యకి ఉన్న తేడా చెప్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, ఏమని? మోషే ధర్మశాస్త్రం తీసుకుని వచ్చాడు, యేసు ప్రభువారు కృపను సత్యమును తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ డిఫరెన్స్ మీకు ఎక్కడ కనబడుతుంది అంటే, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. హల్లెలూయా. అక్షరము సీనాయి కొండ నేను చంపేస్తుంది, మనం చదివాం కదా, దా కొండను ముడితే చనిపోతాడు. సీనాయి కొండ అనుభవం అది. అక్షరము చంపును అంటే నువ్వు ఆజ్ఞల జోలికి వెళ్ళావా, మరణమే. ఎందుకంటే ఆజ్ఞ మంచిదే, పరిశుద్ధమైంది, కానీ నువ్వు పాటించలేవు. పాటించకపోతే శిక్ష అనుభవించాలి. అందుకని మరణము తప్పదు. అక్షరము చంపును, ఆత్మ అంటే యేసు ప్రభువారు తీసుకొచ్చిన కృపా సత్యము. అదే కల్వరి కొండ. ఆ కొండ దగ్గర ప్రేమ ఉంటుంది, ఆ కొండ దగ్గర కనికరం, ఆ కొండ దగ్గరే మన విమోచన. భూమిలోనికి వెళ్ళాలంటే ఆ కల్వరి కొండని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కల్వరి కొండ అదే మనకి ఆ అధిక మహిమ నుండి అధిక మహిమకి తీసుకుపోతుంది. అలాగే ఇది తగ్గిపోయే మహిమ ఇది సీనాయి కొండ అనుభవం. అలాగే దాస్యములో నుండి స్వతంత్రులుగా మార్చింది కల్వరి కొండ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు యెహోవా అనడానికి కూడా అనకూడదట. ఆ మాట అనాలన్నా దానికి పరిశుద్ధత కావాలట. కానీ ఈ రోజున మనం ఏమని పిలుస్తున్నాం? తండ్రి, నాయనా, అబ్బా అని పిలుస్తున్నాం. కారణం ఎవరు? కల్వరి కొండ. ఆయన త్యాగమే మనకు ఆయన తండ్రిని చేసింది, దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నాయనా అని పిలవచ్చు, దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు, అబ్బా అని పిలవచ్చు. ఇంత భాగ్యం ఇచ్చింది ఆ సిల్వ. ఆ సిల్వే లేకపోతే, ఆ కల్వరి కొండే లేకపోతే యెహోవా అనాలన్నా కూడా నీకు పరిశుద్ధత కావాలి. అది లేకుండా ఆ నామమును ఉచ్చరించకూడదు. దయచేసి గమనించండి, అంత భాగ్యం మనకిచ్చింది. అలాగే మరణము జీవముగా మారిపోయింది కొండ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అంటాడు అపోస్తుల కార్యాల్లో, మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే కల్వరి కొండ దగ్గర ఒక గొప్ప కార్యం జరిగింది. తండ్రిని సమాధానపరిచింది ఆ కొండ. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో మీకు 2వ కొరింథీ పత్రిక చదవద్దు, 5:21 అంటాడు. ఆయన ఆ కొండ ఏం చేసిందంటే, మన కొరకు ఆయన పాపముగా చేయబడి మన నీతిగా మార్చాడు. మనలను నీతిగా మార్చింది ఆ స్థలము. ఆ స్థలము దేవుడు ఎందుకు కోరుకున్నాడు? మన కీర్తనల గ్రంథంలో నేను చెప్పిన రెఫరెన్స్లు చాలా ఇంపార్టెంట్, అవి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. ఆయన ఎందుకు ఆ స్థలంను కోరుకున్నాడు? ఆ స్థలం అంటే ఆయనకి ఎందుకు ఇష్టం అంటే, మరణము జీవముగా మారిపోయిన స్థలం అది. దయచేసి గమనించండి. అలాగే మనం ఇంకా చదివితే అక్కడే అదే కొండ దగ్గర మన పేదరికముని ఆ సిలువకు కొట్టేశాడు. అందుకే ఈరోజు నుంచి దయచేసి ఈరోజున మెసేజ్ ఏంటంటే, ఆ కల్వరి కొండ అనుభవాన్ని కలిగి ఉండు ఎప్పుడు కూడా. ఎందుకు కల్వరి కొండ అంటే,
యేసయ్య మన కొరకు సిలువని అనుభవించి మన మీద ఉన్న శాపమంతా తీసేసి జీవంతో నింపాడు, మనల్ని నవ్వుతో నింపాడు. సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం అన్నీ కూడా ఆ సిలువలో, ఆ కల్వరి కొండలో దొరికాయి. కాబట్టి మనం ఏదైనా వెతుక్కోవాలంటే కల్వరి కొండ సిలువ దగ్గరికి రావాలి. ఆ సిలువ దగ్గరే నీకు దొరుకుతుంది. ఏదైనా సీనాయి కొండ దగ్గరికి వెళ్ళాలంటే భయం కలుగుతుంది నీకు. చూడండి, దేవుడు అంటే భయం వేస్తుంది. అదే దేవుడిని తండ్రి, నాయన, అబ్బా అంటే ఎలా ఉంటుంది? భయం ఉంటుందా? భయం ఉండదు. నా తండ్రి ఆయన. తండ్రి అనగానే నీకేమొస్తుందంటే ఓకే మేబీ నేను తప్పు చేసి ఉండొచ్చు, కానీ నా తండ్రి నన్ను క్షమిస్తాడు. చిన్న కుమారుడు అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇక్కడ నుండి పందులు పొట్టి తింటున్నా, నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది. నీ తండ్రి దగ్గర ఏముందో తెలవాలి నీకు. మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏముందో తెలుసు. మనకి ఏముంది మన దగ్గర? ఇంట్లో రేషన్ లేదు, పిల్లలకి ఫీజులు కట్టలేదు, నెల జీతం సరిపోదు, మన లేమంతా తెలుసు మనకి. కానీ దేవుని కలిమి తెలియాలి నీకు. హల్లెలూయా. తండ్రి ఎంత కలిమి గలవాడు అంటే, కలిమి గలవాడు అంటే ఎంత ఉందో ఆయన దగ్గర. మీరు గమనించండి, చిన్న కుమారుడు ఆస్తి అంతా అడిగితే ఇద్దరికి పనిచేశాడు. మనం ఏమనుకుంటాం? ఆయన దగ్గర ఏమి లేదనుకుంటాం. మళ్ళీ ఆయన అంతా ఖర్చు పెట్టుకొస్తే మళ్ళీ అంతా ఇచ్చాడు ఈయన. తండ్రి దగ్గర నువ్వు ఖర్చు పెట్టలేవు. రాత్రి కూడా చెప్పాను, యేసయ్యని నువ్వు ఖర్చు పెట్టలేవు. యేసయ్య ఇచ్చేది నువ్వు ఖర్చు పెట్టలేవు. కానీ ఎప్పుడు నీకు ఇప్పుడు దేవుడు ఇచ్చాడు ఇస్సాకుని, కానీ వాళ్ళు ఖర్చు పెడదాం అని అవునంటే అవ్వట్లేదు. ఎందుకంటే దాసి దాని కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండగా నువ్వు ఆ అనుభవంలోనికి రాలేవు. సీయోను కొండ అనుభవంలోనికి నువ్వు రాలేవు. అందుకే ఈ రాత్రి ఒకవేళ నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అయ్యో, ఇంతకాలం నేను ధర్మశాస్త్రాన్ని పాటించానే, నేను ఆజ్ఞలు పాటించానే. ఆజ్ఞలు పరిశుద్ధమైనవే, కానీ నీ అనుభవాన్ని మార్చేశాడు, నీ అడ్రస్ని మార్చేశాడు. నువ్వు అక్కడే ఉంటే ఇంకా అలాగే ఆ మరణము, భయము, ఆ దర్శనము నేను చూడలేనంటావని నేను తీసుకొచ్చి కల్వరి కొండ దగ్గర పెట్టాడు. కల్వరి కొండలో భయం ఉండదు, ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. కల్వరి కొండలో మరణం ఉండదు, జీవం ఉంటుంది. కల్వరి కొండలో పేదరికం ఉండదు, ఆశీర్వాదం ఉంటుంది. కల్వరి కొండలో అనారోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటుంది. అందుకే మన జీవిత అనుభవము కల్వరి కొండ అయి ఉండాలి. అందుకే ఈ రాత్రి ఎందుకు మిమ్మల్ని ఆ కల్వరి కొండ దగ్గరికి ఆహ్వానించాను, సీయోను కొండ దగ్గర కంటే అక్కడే సిలువ కార్యము జరిగింది. ఆ సిలువ కార్యము ఎంతో సంతోషం, సమాధానం, ప్రేమ ఇచ్చింది. ఆ సీనాయి కొండ భయం ఇచ్చింది, మరణం ఇచ్చింది. కాబట్టి అందుకే పౌలు అంటున్నాడు, ఇది అలాంటి కొండ కాదు, మీరు అలాంటి స్థలానికి రాలేదు అని చెప్తా ఉన్నాడు హెబ్రీ పత్రికలో. మీరు వచ్చింది ఎక్కడికంటే జీవము గల దేవుని సీయోను కొండకు వచ్చారు. జీవము గల కొండ అది. మనం ఏమనుకుంటున్నాం అంటే సిలువ అనుభవించాడంటే ఇంకా సిలువ అంటే అక్కడికి రాకూడదేమో అనుకున్నాం. అది జీవము గల కొండ. హల్లెలూయా. పలకలు ఇచ్చిన కొండే నిన్ను భయపెట్టే కొండ. చెప్పండి, ఆజ్ఞ నువ్వు ఇలా చేస్తేనే సరే. మన పిల్లోడిని కూడా చూడండి, రేపు పొద్దునికి ఈ హోంవర్క్ 100 సార్లు రాయాలి, లేకపోతే నీకు టిఫిన్ లేదా అన్నామనుకో, వాడికి భయం వేస్తుందా? సంతోషంగా ఉంటాడు వాడు. తెల్లారిపాటికి జ్వరం వస్తుంది వాడికి, నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మళ్ళీ వాడిని. అదే వాడిని, నాన్న నీకు ఈ 100 సార్లు రాయరా, నీకు చాక్లెట్ కొనిస్తాను నాన్న, డైరీ మిల్క్ కొనిస్తాను అని చెప్పు చూడు. ఆడు తెల్లారెందుకు గంటలో రాసేస్తాడు, మమ్మీ నాకు కొనిచ్చే అంటాడు. ప్రేమ గల కొండ. హల్లెలూయా. యేసయ్య సిలువ అనుభవించిన ఆయన చూస్తేనే ప్రేమ. నీకు ప్రేమను చూడాలంటే యేసయ్యని చూడాలంతే. దయచేసి ఈ రాత్రి మన అనుభవము సీయోను కొండ అనుభవం ఉండాలి. ఎందుకంటే కల్వరి సిలువ ఇది మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకుంటే మన జీవితంలో ఎన్నో వచనాలు మీకు చెప్పాను. ఇంటి దగ్గర నాకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని చదువుకుని సీయోను కొండ ఎంత ఆశీర్వాదం ఇచ్చిందో జ్ఞాపకం చేసుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.